Hello aspirants, this is SK, జూనియర్ లైన్మెన్ అండ్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ జేఎల్ఎం జేపీఏకి సంబంధించిన బేసిక్స్ నుంచి క్లాసెస్ అనేవి చూస్తున్నాం. దానిలో భాగంగా ఇంతకుముందు జరిగిన 2 సెషన్స్లో నేను కరెంటు, వోల్టేజ్ ఇవన్నీ ముందుగా ఫస్ట్ నుంచి పరమాణు నిర్మాణము, దానికి సంబంధించి బేసిక్ అంశాలు ఎలక్ట్రాన్, ప్రోటాన్ అండ్ న్యూట్రాన్, ఆ తర్వాత ఛార్జ్, రుణావేశం, ధనావేశం, వాటికి సంబంధించిన అంశాలన్నీ చెప్పాను. ఆ తర్వాత పరమాణు నిర్మాణం గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దాని ద్వారా స్వేచ్ఛ, ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీస్ అని చెప్పాను. ఆ తర్వాత మనము ఇక్కడ కరెంట్ కాన్సెప్ట్ గురించి చదువుకున్నాం. ఆ తర్వాత వోల్టేజ్ కాన్సెప్ట్, ఆ తర్వాత మనకు ఎలక్ట్రాన్ గమనశీలత అనే కాన్సెప్ట్ చెప్పి దాన్ని బట్టి కండక్టర్స్, సెమీ కండక్టర్, ఇన్సులేటర్, వాహకాలు, అర్ధవాహకాలు, నిరోధాల గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత మనం ఇక్కడ ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది. పవర్ అండ్ ఎనర్జీ అనే కాన్సెప్ట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది ఇంతవరకు సంబంధించింది. ఇక నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్తే ఇక్కడ ఈ సెషన్లో నేను రెసిస్టెన్స్ అండ్ ఓమ్స్ లా ఇట్స్ లిమిటేషన్స్ అనే వాటి గురించి నేను డిస్కస్ చేస్తాను. అయితే మనం ఆర్ఎల్సి పారామీటర్స్ అనేవి ఉంటాయి. రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ అనే పారామీటర్స్, వీటిని ప్రాథమిక అంశాలు, బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఓకే, బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంటారు. సో ఇది ప్రాథమిక అంశాలు. దేనికి ప్రాథమిక అంశాలంటే టోటల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంతటిలో కూడా దీన్ని బేసిక్ అంశాలుగా, ప్రాథమిక అంశాలుగా తీసుకుంటారనమాట. ఎందుకు ప్రాథమిక అంశాలు అంటే ఏ పర్టికులర్ అప్లయన్స్ అయినా, అంటే మోటార్ అయినా, జనరేటర్ అయినా, ట్రాన్స్ఫార్మర్ అయినా, ట్రాన్స్మిషన్ లైన్ ఏదైనా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటే అందులో ఉన్న ఏ భాగమైనా సరే ఈ ఆర్ఎల్సి పారామీటర్స్తోనే నిర్మితమైందనమాట. అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ అప్లయన్స్ దాని యొక్క ఇంటర్నల్ ఈక్వవాలెంట్ సర్క్యూట్, అంటే సరి సమానమైన ఆ సర్క్యూట్ ఏదైతే ఉంటుందో, ఆ సర్క్యూట్ యొక్క నిర్మాణం ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఈ ఆర్ఎల్సి ఎలిమెంట్స్ ద్వారానే జరుగుతుంది అనమాట. ఒక మోటార్ అంటే ఆర్ఎల్సి యొక్క కనెక్షనే, ఒక జనరేటర్ అంటే ఆర్ఎల్సి కనెక్షనే, ఒక ట్రాన్స్ఫార్మర్ అంటే ఆర్ఎల్సి కనెక్షనే, ఒక ట్రాన్స్మిషన్ లైన్ అన్న ఆర్ఎల్సి కనెక్షనే. సో ఈ విధంగా ప్రతి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ప్రతి ఒక్కటి కూడా ఆర్ఎల్సీనే. ఆర్ఎల్సీ లేకపోతే ఏది లేదనమాట. అందుకనే మనం బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని దాన్ని అనడం జరుగుతుంది. దీని గురించి మనం ఇప్పుడు మనం తర్వాత మనం డీసీ మిషన్స్, మోటార్సు, ఇండక్షన్ మిషన్స్లు, ఆ తర్వాత సింక్రోనస్, ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్సు, ఆ తర్వాత మనకు ట్రాన్స్మిషన్ లైన్స్, ఇవన్నిటి గురించి డిస్కస్ చేసేప్పుడు ప్రతిదానికి ఈక్వవాలెంట్ సర్క్యూట్ గురించి చదువుతాం. ఆ ఈక్వవాలెంట్ సర్క్యూట్లో వీటి యొక్క ఇంటర్ కనెక్షన్ అనేది వచ్చినప్పుడు నేను మళ్ళీ దాన్ని మెన్షనింగ్ చేస్తాను. ఓకే, వాటెవర్. సో ఇప్పుడు మనం ప్రాథమిక అంశాలు అనే దాని గురించి తెలుసుకున్నాం. అయితే ఆ ప్రాథమిక అంశాల్లో ముందుగా రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ ఈరోజు స్టార్ట్ చేస్తాం. దాని తర్వాత కనెక్టివిటీ ఉన్న ఓమ్స్ లా గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత ఇండక్టెన్స్, ఓమ్స్ లా, కెపాసిటెన్స్, ఓమ్స్ లా చూస్తాం. దాన్ని బట్టి అవి అయిపోయిన తర్వాత మనము అప్పుడు యాక్చువల్గా ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ యొక్క చర్యలు, ఎలక్ట్రిసిటీ ఎఫెక్ట్స్ అంటాం. దానిలో భాగంగా ఉష్ణ చర్య, హీటింగ్ ఎఫెక్టు, ఆ తర్వాత కెమికల్ చర్య, రసాయన చర్య అనే దాని గురించి మాట్లాడుకుంటాం. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అయినాక చెప్దామని హోల్డ్ చేశా. దీనికంటే ముందే చెప్తారు కానీ ఇది అయిపోయిన తర్వాత చెప్దామని చేశాను. ఎందుకంటే ఈ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ నుంచి మనకి హీట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది కాబట్టి ఆ తర్వాత చెప్తే క్లారిటీ ఉంటుందని హోల్డ్ చేయడం జరిగింది. ఓకే, మనం నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తే రెసిస్టెన్స్, ఓకే, దీన్నే మనం ఇక్కడ నిరోధము, తెలుగులో నిరోధము అని అనడం అనేది జరుగుతుందన్నమాట. సో ఏంటి నిరోధము, రెసిస్టెన్స్ అని అంటే, మనము అటామిక్ స్ట్రక్చర్లో భాగంగా కరెంటు గురించి డిస్కస్ చేసినప్పుడు నేను అక్కడ చెప్పడం జరిగింది, ఒక పర్టికులర్ ఒక కండక్టర్లో దానిలో ఎలక్ట్రాన్స్ అంటే ప్రతి ఒక్క పరమాణువు నుంచి, దాని యొక్క నిర్మాణం నుంచి, దాని యొక్క ఔటర్ మోస్ట్ ఆర్బిటాల్లో ఉన్న ఎలక్ట్రాన్ అనేది అక్కడ మనకు విద్యుత్ యొక్క ప్రవాహానికి కారణం అనేది అవుతుందన్నమాట. ఓకే, సో ఎలక్ట్రిసిటీ కండక్షన్కి కారణం అవుతుందనే దాని గురించి మనం చూసాం. అయితే ఇక్కడ ఎప్పుడైతే చూడండి మనం ఎప్పుడు అది అంటే ఎక్స్టర్నల్గా అంటే బయట నుంచి ఒక బలాన్ని దాని మీద ప్రయోగించినప్పుడు, అదే dW/dq అని అన్నాం కదా, అది ఒక విద్యుత్ చాలక బలము, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది అసలు ఏం జరుగుతుంది, ఆ ఎలక్ట్రాన్ అనేది దాని ఇంటర్నల్గా ఉన్న ఏదైతే కేంద్రకం, ఏదైతే ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉందో దాని చుట్టూ ఉన్న ఆర్బిటాల్స్లో ఉన్నది, ఎప్పుడైతే మనము ఈ విద్యుత్ చాలక బలాన్ని అప్లై చేస్తున్నామో ఆ ఎలక్ట్రాన్ అనేది దాని నుంచి విడిపోయి కదలడం మొదలవుతున్నది. ఆ కదలడం మొదలైనప్పుడు మనకు విద్యుత్ ప్రవాహం అనేది ఏర్పడిందనమాట. ఇది జరిగింది ఇక్కడ.
అయితే ఇక్కడ మీరు రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ని దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైతే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఈ ఎలక్ట్రాన్ అనేది ఈ విద్యుత్ చాలక బలాన్ని మనం అప్లై చేసినప్పుడు ఆ ఆర్బిటాల్ నుంచి విడిపోయిందన తర్వాత ఓకే అది కదలడం మొదలవుతుందన్నమాట. మరి ఆ రకంగా అందులో ఉన్న కోటాను కోట్ల ఆ పరమాణువులన్నీ కూడా దానికి సంబంధించిన దాని లోపల ఉన్న ఎలక్ట్రాన్ అనేది ఆ ఎలక్ట్రాన్ ఆ పరమాణు దానికి సంబంధించిన పరమాణు నుంచి విడిపోయి కదలడం మొదలవుతున్నప్పుడు ఇట్లా మనకు కోటాను కోట్ల పరమాణువులు అనేవి లోపల ఉన్నాయి. వాటి ప్రతి ఒక్క దాని నుంచి మనకు ప్రతి ఒక్క ఎలక్ట్రాన్ అనేది దాని నుంచి విడిపోయి కదలడం మొదలవుతుంది అనమాట. ఇక్కడ రెడ్ కలర్లో చూపించినవన్నీ కూడా అవి పరమాణువులు అనుకోండి, పరమాణువులు ఓకే పరమాణువులు అనుకోండి. అయితే ఒక పరమాణువు నుంచి ఎప్పుడైతే ఆ ఎలక్ట్రాన్ అనేది విడిపోయిందో అప్పుడు దాన్ని అయాన్ అని చెప్పేసి అంటాం. ఓకే అయాన్ ఓకే. సో ఇది అయితే ఈ ఎలక్ట్రాన్ అనేది నెగిటివ్ ఛార్జ్ కాబట్టి ఈ నెగిటివ్ ఛార్జ్ అనేది ఒక పరమాణువు నుంచి బయటకు వచ్చినప్పుడు ఈ ఒక అయాన్ అనేది ఏర్పడుతుంది. ఈ అయాన్ ఎట్లా ఏర్పడింది? నెగిటివ్ ఛార్జ్ అంటే ఆ ఎలక్ట్రాన్ విడిపోవడం వల్ల ఏర్పడింది కాబట్టి దీన్ని పాజిటివ్ అయాన్ అంటాం, పాజిటివ్ అయాన్ అని చెప్పేసి అంటాం. ఓకే ఇది ఇంకొకటి, ఈ పాజిటివ్ అయాన్ అనేది ఒకసారి ఏర్పడింది. మరి ఈ పాజిటివ్ అయాను అది దానిలో కదలిక ఉంటుందా, అది కదలగలుగుతుందా అంటే ఈ పాజిటివ్ అయాన్ అనేది కదలలేదు. అయాన్ అనేది ఇక్కడ ఏర్పడిన అయాన్ అనేది ఈ కండక్టర్లో ఏర్పడిన ఈ మెటల్లో ఏర్పడిన అయాన్ అనేది కదలలేదు. కాబట్టి ఈ రకంగా మెటల్లో ఏర్పడినటువంటి అంటే ఒక వాహకంలో ఏర్పడినటువంటి అయాను కదలలేదు కాబట్టి దాన్ని ఇమ్మొబైల్ పాజిటివ్ అయాన్ అంటారు. ఇమ్మొబైల్ అంటే కదలలేని అయాన్, దీన్ని ఏమంటాం? కదలలేని అయాన్. ఓకే దీని గురించి ఎక్కువ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ నేను చెప్తున్నా అంతే, కదలలేని అయాన్. ఓకే రైట్. అయితే ఇప్పుడు ఇక్కడ చూపించినటువంటి ఏదైతే ఎలక్ట్రాన్ ఉన్నదో సో ఇక్కడ చూపించినటువంటి ఇక్కడ జాగ్రత్తగా తీసుకుని ఎలక్ట్రాను ఇవి ఎలక్ట్రాను. అయితే ఇక్కడ ఏర్పడిన రెడ్ కలర్లో చూపించినటువంటి ఇవన్నీ కూడా పరమాణువులు. ఓకే అంటే ఇక్కడ దీనికి సంబంధించి ఏమన్నా ఇప్పుడు అయాన్లు. సరే మీకు అయాన్ అనేది తీసుకోవడం కష్టంగా అనిపించినా దాని గురించి వినడం కష్టం అనిపించినా కానీ మీరు పరమాణువే అనుకోండి. లెటస్ టేక్ దట్ పరమాణువు ఓన్లీ. ఓకే రైట్. ఇప్పుడు ఒక విద్యుత్ చాలక బలాన్ని మనం అప్లై చేసినప్పుడు విద్యుత్ చాలక బలం అప్లై చేసినాం, ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది, అయాన్ అనేది ఏర్పడ్డది. ఓకే అంటే పరమాణువు నుంచి ఎలక్ట్రాన్ అనేది విడిపోయి ఆ పరమాణువు సపరేట్ అయిందనమాట. రైట్. మరి ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ అనేది ఎక్కడికి మూవ్ అవ్వాలి? పాజిటివ్ నుంచి ఓకే అండ్ ఈ నెగిటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ అంటే నెగిటివ్ పొలారిటీ సైడ్ నుంచి పాజిటివ్ పొలారిటీ సైడ్ ఈ రకంగా ఎలక్ట్రాన్ అనేది కదలిక మొదలవుతుంది అనమాట. సో ఎలక్ట్రాన్ కదలిక జరుగుతున్న సమయంలో ఎలక్ట్రాన్ విడిపోయి కదులుతున్న సమయంలో చూడండి దీని పక్కకు ఉన్నటువంటి ఏదైతే అయాన్ ఉన్నదో ఆ అయాన్ దాన్ని అడ్డగిస్తుంది ఇక్కడ. అంటే అది కదలకుండా అంటే ఇక్కడ నుంచి ఇక్కడ సైడ్కి రాకుండా అడ్డగిస్తుంది అనమాట. సో ఇక్కడ అడ్డగించేటటువంటి ఆ యొక్క అది ఏదైతే ఉన్నదో జరుగుతున్నటువంటి ఆ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో ఓకే అలాంటి ఆ సందర్భం ఏదైతే అక్కడ జరుగుతున్నదో సో దాన్నే ఓకే దాన్ని ఏమంటామంటే రెసిస్టెన్సు లేదా నిరోధము అంటాము. నిరోధం అని చెప్పేసి అంటాం అన్నమాట. అంటే నిరోధం అనేది ఎందుకు ఏర్పడిందంటే ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక స్వేచ్ఛా ఎలక్ట్రాన్ అనేది ఒక పరమాణువు నుంచి విడిపోయిన తర్వాత దాన్ని అయాన్ అంటున్నాం. ఆ అయాను అదే ఎలక్ట్రాన్ యొక్క ప్రవాహాన్ని ఆ యొక్క కదలికను అడ్డగించడం వలన ఇక్కడ రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ ఆ రెసిస్టెంట్ అనే గుణం ఓకే అది ఇక్కడ ఏర్పడింది అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. మరి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనే మన పదాన్ని మనం ఇక్కడ నిర్వచించినప్పుడు డెఫినేషన్ రాసినప్పుడు ఏం చెప్తాం? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఓకే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఓకే విచ్ ఆపోజెస్ ద కరెంట్ అని అంటాం కదా, విచ్ ఆపోజెస్ కరెంట్ అంటాం. మరి దీన్ని తెలుగులో ఓకే ఇది విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించే గుణము కలిగింది, విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించే గుణము కలిగినది అని చెప్పేసి అంటాం. ఈ రెసిస్టెన్స్ అంటే అదనమాట. మరి ఎందుకు ఇక్కడ విద్యుత్ ప్రవాహం దాని గురించి మాట్లాడతాము అంటే మీకు ఇంతకుముందు కరెంటు ఐ అనే దాని గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను? Q/T అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి, ఆవేశం ఎప్పుడైతే కదులుతున్నదో ఆ కదిలినటువంటి ఆవేశము ఎంత సమయంలో కదిలిందనే దాన్ని నిష్పత్తిని తీసుకున్నప్పుడు ఆ రకంగా మనకు కరెంట్ అనే కాన్సెప్ట్ అనేది వచ్చింది. మరి ఇక్కడ ఎలక్ట్రాన్ కదులుతున్నప్పుడు దాని ప్రవాహాన్ని అడ్డగిస్తున్నది అని అంటే ఇక్కడ కరెంటు ప్రవాహాన్ని అడ్డగిస్తున్నట్టుగా చెప్పచ్చు కదా మనం. అంతే. ఎందుకు ఆపోజిట్ ద కరెంట్? ఇట్ ఈస్ ద ప్రాపర్టీ టు ఆపోజ్ ద కరెంట్. అంటే విద్యుత్ ప్రవాహాన్ని నిరోధించే గుణం అనేది ఎందుకు చెప్తాము? ఎలక్ట్రాను కదలడంలో నిరోధం ఏర్పడ్డదని అంటే అది ఆపోజిషన్ ఏర్పడ్డదంటే
కరెంటు ఏర్పడడం వల్ల కూడా ఆపోజిషన్ అనమాట. ఆ రకంగా రెసిస్టెన్స్ అనేది మనకు ఆపోజిట్ ద కరెంట్. రెసిస్టెన్స్ అనేది ఎక్కువ ఉంటే కరెంటు తక్కువ ఉంటుందని చెప్తాం. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. రెసిస్టెన్స్ అనేది అంటే మొత్తం దీని గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు దీన్ని కంక్లూడ్ చేస్తాము. రెసిస్టెన్స్ అంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆపోజిట్స్ ద కరెంట్. ఇది విద్యుత్ ప్రవాహాన్ని ఆపోదించే గుణము. దీన్ని రెసిస్టెన్స్ అంటే ఆర్ అనే లెటర్తో చూపిస్తాము. దీన్ని ఓం అనే సైంటిస్ట్ ఫస్ట్ దీన్ని దీని మీద రీసెర్చ్ చేసిండు కాబట్టి ఆయన పేరు మీదనే దీన్ని ఓమ్స్ అనే యూనిట్స్ ఇస్తాం. ఓమ్స్ అనే యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సింబల్ అనేది ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఓం అంటే సింబల్ అదనమాట. ఓకే, దీనికి ఇది సంబంధించింది. ఓకే, సో ఇది ఒకసారి కంప్లీట్ అయిపోయింది. మరి ఒక పర్టిక్యులర్ ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ అని చూసిన తర్వాత దీనికి సంబంధించి ఇంకా ఫర్దర్గా వెళ్తాం మనం. దీని నుంచి ఇంకో కాన్సెప్ట్ని తీసుకొని వస్తాం. ఓకే, దాన్నే రెసిస్టివిటీ. ఓకే, రెసిస్టివిటీ దాన్నే నిరోధకత అని చెప్పేసి అంటాం. నిరోధకత అని చెప్పేసి అంటాం రెసిస్టివిటీ. దీన్ని రో అని చెప్పేసి అంటాం. ఓకే, ఇక్కడ ఈ కాన్సెప్ట్ని చూసేద్దాం మరి. ఓకే, ఇప్పుడు ఒక ఎలిమెంట్ అనేది ఉంది, ఒక మెటల్, ఒక వాహకం అనేది ఉన్నది. ఒక వాహకము, ఓకే, దాని లోపల ఉన్న ఆటమ్స్, ఎలక్ట్రాన్స్ అవి విద్యుత్ చాలక బలం ఇచ్చినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యేటప్పుడు పక్కనున్న పరమాణువులు అడ్డగించడం వలన రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ వచ్చింది. కాబట్టి ఇది ఒక కండక్టరు. ఈ కండక్టర్కి రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ ఉన్నది. ఓకే, మరి ఎప్పుడు బయటికి వస్తుంది అంటే దానికి ఒక విద్యుత్ చాలక బలాన్ని మనం అప్లై చేసినప్పుడు అది బయటకు వస్తుంది. ఓకే, కానీ అది దాని లోపల ఇమిడి ఉన్న ప్రాపర్టీ, ఆ గుణం ఏంటంటే రెసిస్టెన్స్ అనే గుణం మాత్రం ఉన్నదన్నమాట. ఓకే, మరి ఇక్కడ డిపెండెన్స్ అంటే రెసిస్టెన్స్ దేని మీద ఆధారపడే అంశాలు అనే దాని గురించి చెప్తాం ఇక్కడ. దేనికి? రెసిస్టెన్స్ ఆధారపడే అంశాలు ఏంటి? ఓకే, డిపెండెంట్ పారామీటర్స్, ఆధారపడే అంశాలు ఏంటంటే ఒక వాహకం యొక్క, ఒక పదార్థం యొక్క రెసిస్టెన్స్, నిరోధము అనేది రెండిటి మీద డిపెండ్ అవుతుంది. నిరోధము అనేది ఇక్కడ లెంత్ మీద డిపెండ్ అవుతుంది. దాని యొక్క వైశాల్యం, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఈ రెండు చూసుకోవాలి. ఓకే, లెంత్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆధారపడే అంశాలు. అయితే ఏ రకంగా అంటే ఒక ఎలిమెంట్, ఒక పర్టికులర్ వాహకం యొక్క రెసిస్టెన్స్ అనేది దాని యొక్క లెంత్కి అంటే దాని యొక్క పొడవుకి అనులోమానుపాతంలో ఉంటుంది. దాని యొక్క వైశాల్యానికి విలోమానుపాతంలో ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. వైశాల్యం అంటే ఏంటంటే ఇక్కడ ఏరియా, ఇది దీన్ని ఏమంటామంటే దీన్ని వైశాల్యం అని చెప్పేసి అంటాం. లెంత్ అంటే ఇది లెంత్, ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ దాకా లెంత్. ఓకే, మరి దీని యొక్క లెంత్ పెరిగింది అనుకోండి, అంటే ఇప్పుడు ఇది ఒక కండక్టర్ వాహకం అనుకున్నాం కదా, ఇది ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం, దీని లెంత్ పెంచినాం. ఈ లెంత్ పెంచినప్పుడు దీనికి ఎంత రెసిస్టెన్స్ అయితే ఉన్నదో దానికంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటుంది అనమాట. ఓకే, మరి అట్లా కాకుండా ఇదే కండక్టర్కి దీని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెంచినాం అంటే దాని వైశాల్యం పెంచినాం అనుకోండి. ఈ రకంగా వైశాల్యం పెంచినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగింది అంటే అప్పుడు ఏమవుతుంది, అప్పుడు దాని యొక్క రెసిస్టెన్స్ అనేది తగ్గుతుంది అనమాట, ఆపోజిట్. ఓకే, అంటే ఇది పెరిగితే ఇది తగ్గుతుంది అని. ఓకే, మరి ఇది పెరిగితే ఇది పెరుగుతుంది. ఇది అనులోమానుపాతం, ఇది విలోమానుపాతం అని చెప్పేసి అంటాం. ఇది రెసిస్టెన్స్ అంటే నిరోధము ఆధారపడే అంశాలు అని చెప్పేసి అంటాం. ఓకే, మరి ఇది అయిపోయిన తర్వాత ఆ రెండింటిని అంటే ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్, ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a అంటే అనులోమానుపాతం పొడవు, విలోమానుపాతంకి వైశాల్యం అని చెప్పేసి అన్నాం కదా. ఓకే, ఈ రెండింటిని కలిపి రాస్తాం. ఇప్పుడు ఆర్ ప్రపోర్షనల్ టు ఎల్ బై ఏ అంటే రెండింటిని కలిపి రాస్తాం. కలిపి రాసినప్పుడు ఇక్కడ ఈ అనులోమానుపాతం అనే సింబల్ ఉన్నది కదా, దాన్ని తీసేసి ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనే దాన్ని మనం తీసుకుంటాం. అంటే దీన్ని తీసేయాలంటే దీన్ని తీసేసి ఈక్వల్ టు పెట్టాలంటే ఒక పర్టికులర్ ఇంకొక లెటర్ని ఇక్కడ పెట్టుకోవాలి మనం. దాన్ని ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, అనులోమ గుణకం అంటాం. ఓకే, దీన్ని గుణకం అంటే ఏంటంటే అది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అనమాట. ఓకే, అది స్థిరంగా ఉంటుంది కాబట్టి స్థిర గుణకం అంటాం దాన్ని. ఓకే, ఎల్ బై ఏ ఇది దీనికి సంబంధించి. అంటే ఇక్కడ ఏం చేస్తాం, అనులోమానుపాతం. ఇది తీసేసి ఇది పెట్టుడు ఎందుకనంటే మ్యాథమెటికల్గా మనం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మ్యాథమెటికల్గా అనాలిసిస్ చేయాలంటే ఇలాంటివి ఉంటే కష్టం. దీన్ని తీసేసి అది ఎక్కడైనా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా ఈ అనులోమానుపాతం అనేది ఉన్నప్పుడు అంటే ఒక స్థిరమైన ఈక్వేషన్, స్థిరమైనటువంటి ఏదైనా మనం ఒక ఈక్వేషన్ తీసుకోకుండా మనం అనాలిసిస్ చేయలేము. అందుకనే స్థిరమి అంటే ఇక్కడ ఈక్వల్ టు అనేది ఉన్నప్పుడే మనము అనాలిసిస్ చేయగలుగుతాం అనమాట ఎక్కడైనా సరే. అందుకనే ఆ స్థిరమైన దాన్ని ఈక్వేషన్ పెట్టి ఒక స్థిర గుణకం వేసినప్పుడు ఒక స్థిరమైన ఈక్వేషన్ అయింది అప్పుడు. ఓకే, అది జనరల్గా చేస్తుంటాం. సో ఇది దీనికి సంబంధించింది. మరి ఇక్కడ మనకి ఇంట్రడ్యూస్ అయినది ఏంటంటే రెసిస్టివిటీ అనేది ఒకటి మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ అయిందనమాట. దీని రెసిస్టివిటీ, దాన్ని ఇక్కడ నిరోధకత అని చెప్పి నిరోధకత అని చెప్పేసి అంటాం అనమాట.
ఓకే, ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్. మరి ఈ నిరోధకత అంటే ఏంటి యాక్చువల్గా అంటే ఇప్పుడు చూడండి, నిరోధకత అనేది ఏంటంటే ఇప్పుడు ఒక కండక్టర్ అనేది తీసుకున్నాము, ఒక వాహకం అనేది తీసుకున్నాము. ఆ వాహకం యొక్క పొడవు మనకు ఒక 1 మీటర్ ఉన్నది. ఓకే, ఆ వాహకం యొక్క వైశాల్యము మనకు 1 మీటర్ స్క్వేర్ ఉన్నది. 1 మీటర్ స్క్వేర్ చూడండి ఇక్కడ 1 మీటర్ స్క్వేర్ ఉన్నటువంటి ఓకే 1 మీటర్ స్క్వేర్ అంటే మీటర్ ఇంటూ మీటర్ అంటే ఇట్లా. ఇప్పుడు ఇది పొడవు మీటర్, వెడల్పు మీటర్, ఈ రెండింటిని ఇంటూ చేస్తే మీటర్ స్క్వేర్ అంటే దాని యొక్క వైశాల్యం అంతా. ఒక రూము ఒకటి ఏదో ఒకటి సో అట్లా ఒక 1 మీటర్ స్క్వేర్ ఏరియా వైశాల్యము, ఒక 1 మీటర్ స్క్వేర్ వైశాల్యము, ఒక పొడవు మరి ఒక 1 మీటర్ పొడవు ఉన్నటువంటి ఒక కండక్టర్ వాహకం తీసుకోండి. మరి దానికి రెసిస్టెన్స్ మెజర్ చేయండి. ఇది ఎంత రెసిస్టెన్స్ ఇస్తుందో మెజర్ చేయండి. ఓకే, దాన్ని ఇప్పుడు ఇది ఒక కండక్టరు. ఓకే, దానికి ఒక వాహకము, అది 1 మీటర్ స్క్వేర్ ఏరియా, 1 మీటర్ లెంత్, అది ఫిక్స్డ్గా తీసుకొని దానిలో రెసిస్టెన్స్ మెజర్ చేస్తే అది ఎంత రెసిస్టెన్స్ అయితే ఇస్తుందో దాని యొక్క నిరోధకత అంటాము. అంటే రెసిస్టివిటీ అన్నా రెసిస్టివిటీ అంటే నిరోధకత అన్నా నిరోధమనే చూపిస్తుంది. కానీ ఒక ఫిక్స్డ్ ఒక స్థిరమైన పొడవు, ఒక స్థిరమైన వైశాల్యం ఉన్న మెటీరియల్ యొక్క నిరోధకతను చూపిస్తుంది అనమాట. అందుకని ఇది కాన్స్టెంట్. అంటే ఇప్పుడు రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? లెంత్ మీద డిపెండ్ అవుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే పొడవు మీద డిపెండ్ అవుతుంది, వైశాల్యం మీద డిపెండ్ అవుతుంది. మరి పొడవు వైశాల్యం స్థిరంగా ఉన్నంత వరకు దాని రెసిస్టెన్స్ స్థిరమే కదా. మరి ఆ స్థిరమైనటువంటి రెసిస్టెన్స్నే, ఆ స్థిరమైనటువంటి నిరోధాన్నే ఇక్కడ రెసిస్టివిటీ అన్నారు. అంతే, అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఓకేనా. మరి ఈ స్థిరమైనటువంటి నిరోధము అంటే నిరోధకత అనేది ఏదైతే ఉందో, ఓకే, ఈ నిరోధకత అనేది లెంత్ మీద డిపెండ్ అయిందా? ఇప్పుడు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అయిందా? ఇప్పుడు అవదు. నేనేం చెప్తున్నా, దాని ఏరియా 1 మీటర్ స్క్వేర్ 1 మీటర్, లెంత్ 1 మీటర్, లేకపోతే మీరు ఎట్లనే తీసుకోవచ్చు. ఇది 1 mm స్క్వేర్, ఇది 1 mm, ఇది 1 సెంటీమీటర్ స్క్వేర్, ఇది 1 సెంటీమీటర్, ఇది 1 కిలోమీటర్ స్క్వేర్, ఇది 1 కిలోమీటర్. స్థిరం ఒకసారి ఒక సందర్భంలో ఒక స్థిరమైన వాల్యూ తీసుకున్నప్పుడు అది స్థిరమే అయిందనమాట. దాని యొక్క నిరోధము స్థిరమైంది కాబట్టి ఆ వాల్యూనే అంటే ఒక స్థిరమైన లెంత్, ఒక స్థిరమైన ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, స్థిరమైన వైశాల్యం అంటున్నామంటే అది స్థిరం. అంటే ఆ లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద ఫర్దర్గా అది డిపెండ్ అవ్వట్లేదు, అంటే దాని మీద ఆధారపడట్లేదు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెసిస్టివిటీ అనేది నిరోధకత. ఓకే, ఈ నిరోధకత అనేది ఏంటి? ఈ నిరోధకత అనేది లెంత్ కానీ పొడవు కానీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవ్వదు. నాట్ డిపెండ్స్. ఓకే, ఆధారపడదు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఆధారపడదు. మరి ఎప్పుడు మరి ఈ దీనిలో వేరియేషన్ ఎప్పుడు ఉంటుంది? వైవిధ్యం అనేది ఎప్పుడు ఉంటుంది? మెటీరియల్ టు మెటీరియల్ ఉంటుంది అని చెప్తాం. ఓకేనా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మెటీరియల్ టు మెటీరియల్ అంటే ఒక నిరోధకత, ఒక నిరోధం యొక్క నిరోధకత అనేది లెంత్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవ్వకుండా ఓన్లీ మెటీరియల్ మీద డిపెండ్ అవుతుంది. అంటే కాపర్ తీసుకోండి, దానికి ఒక రకం. అల్యూమినియం తీసుకోండి, దానికి ఒక రకం. అంటే రాగి తీసుకోండి, దానికి ఒక రకం. అల్యూమినియం తీసుకోండి, దానికి ఒక రకం. బంగారం గోల్డ్ తీసుకోండి, దానికి ఒక రకం. ఓకే, సిల్వర్ తీసుకోండి, వెండి తీసుకోండి, దానికి ఒక రకం. ఆ రకంగా మెటీరియల్ టు మెటీరియల్ అంటే ఈ మెటీరియల్ యొక్క 1 మీటర్ స్క్వేర్కి డిఫరెంట్, ఈ మెటీరియల్ యొక్క 1 మీటర్ స్క్వేర్కి డిఫరెంట్, ఈ మెటీరియల్ యొక్క 1 మీటర్ స్క్వేర్కి డిఫరెంట్. ఆ రకంగా ఆ ఫిక్స్డ్ డైమెన్షన్స్ అంటాం దాన్ని. పొడవు వైశాల్యము, ఫిక్స్డ్ పొడవు వైశాల్యము, ఫిక్స్డ్ పొడవు వైశాల్యాన్ని కలిగి ఉన్నటువంటి ఒక మెటీరియల్కి వైవిధ్యం ఉంటుంది తప్ప ఓకే ఆ లెంత్ మరియు ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్తో చేంజ్ అవ్వదు అనమాట. వేరియేషన్ ఉండదు, వైవిధ్యం అనేది ఉండదు. సో అది దీనికి సంబంధించి ఇప్పుడు రెసిస్టివిటీ అనేది మీకు అర్థమైపోయింది అనమాట. ఓకే, సో దట్స్ ఓవర్. ఇప్పుడు యూనిట్స్ గురించి చూస్తాం. యూనిట్స్ రెసిస్టెన్స్కి సంబంధించి యూనిట్స్ నేనేం చెప్పాము అక్కడ ఓమ్స్ అని చెప్పేసి అన్నాం. ఓకే, అది క్లియర్. ఇప్పుడు రెసిస్టివిటీ గురించి చూస్తాం. రెసిస్టివిటీ అంటే R = ρL/A అని చెప్పేసి మనం అన్నాం కదా. మరి ఇప్పుడు రో అంటే ఈ ఏనటు పంపించండి, ఈ ఏనిటు పంపిస్తే అది మల్టిప్లికేషన్ అవుతుంది. ఓకే, అండ్ ఎల్ ఇటు పంపిస్తే డివిజన్ అవుతుంది, ఇటు పంపిస్తే డివిజన్ అవుతుంది, ఇటు పంపిస్తే డివిజన్ అవుతుంది. ఓకే, ఎల్ ఇప్పుడు ఓమ్ ఇంటూ మీటర్ స్క్వేరు బై మీటర్. ఓకే, అంతే కదా. దీనికి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమో ఇది లెంత్ ఏమో మీటర్స్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమో మీటర్ స్క్వేర్. ఈ మీటర్ స్క్వేరు పైన m ఇంటూ m, కింద m క్యాన్సిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏముంటుంది?
ఓము అండ్ మీటర్సే ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు రెసిస్టివిటీకి ఏంటి యూనిట్స్? ఓమ్ మీటర్ అనేది గుర్తుపెట్టుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. యూనిట్స్ ఓమ్ మీటర్. ఓకే, ఇంతవరకు ఇప్పుడు మన రెసిస్టివిటీ అండ్ రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్స్, ఓకే, అది దేని మీద డిపెండ్ అవుతుంది దాని గురించి స్పష్టంగా మనం డిస్కస్ చేసేసినాం. ఓకే, సో ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ప్రతి ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. దాన్ని బట్టి నేను అంటే మీకు తెలుగులో ఇబ్బంది, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఇబ్బంది, స్పీడు, ఇవన్నీ కూడా మీకు తెలియజేస్తే దాన్ని బట్టి నేను రెక్టిఫై చేసుకోవచ్చు. బాగుంటే బాగుందని కూడా మీరు కామెంట్ చేయండి, దాన్ని బట్టి నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు మనం ఆర్ అండ్ రో గురించి డిస్కస్ చేసేసాం, ఇంతవరకు అయిపోయింది. వీటి యూనిట్స్ కూడా చూసేసాం. ఓకే, రైట్. ఇప్పుడు ఒక చిన్న కాన్సెప్ట్ ఇక్కడ నేను చెప్తా చూడండి. హీటింగ్ అనే కాన్సెప్ట్, అంటే హీట్ ఎఫెక్ట్ అనే కాన్సెప్ట్, లేకపోతే ఉష్ణ చర్య అనే దాని గురించి చెప్తా. ఉష్ణ చర్య. ఓకే, ఇప్పుడు చూడండి, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు అక్కడ ఏదైతే ఎలక్ట్రాన్ అనేది ఏదైతే ఉన్నదో ఆ ఎలక్ట్రాను దాని పక్కన ఉన్న పరమాణువు దాని యొక్క మూమెంట్ని, దాని యొక్క కదలికని అడ్డగించినప్పుడు, ఓకే, దాని యొక్క కదలికని ఇక్కడ ఎలక్ట్రాన్ ఇట్లా మూవ్ అయితే ఈ పరమాణువు ఇది అడ్డగిస్తుంది, ఎలక్ట్రాన్ ఇట్లా మూవ్ అయితే దీన్ని అడ్డగిస్తుంది అనమాట. ఇట్లా అడ్డగించినప్పుడు మనకి ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది వచ్చిందని చెప్పినాము. మరి చూడండి, ఇక్కడ అడ్డగించే సమయంలో ఏమవుతుందంటే కొంత రాపిడి కూడా ఏర్పడుతుంది. రాపిడి, ఫ్రిక్షన్. ఓకే, ఫ్రిక్షన్ అనేది కూడా ఏర్పడుతుంది. మనకు దీని ఏమంటాం? ఘర్షణ, తెలుగులో ఘర్షణ అనేది కూడా ఏర్పడుతుంది అనమాట. మరి ఎప్పుడైనా సరే ఘర్షణ జరిగినప్పుడు మనకి ఏమి పుడుతుంది? వేడి అనేది ఏర్పడుతుంది. అక్కడ వేడి, రెండు చేతులను ఇప్పుడు ఇట్లా మనం రాపిడి చేసినప్పుడు ఏమవుతుంది? ఘర్షణ చేసినప్పుడు వేడి అని వస్తుంది కదా. ఆ రకంగా ఇక్కడ ఎలక్ట్రాన్ కూడా ఒక పరమాణువు నుంచి, ఓకే, దాన్ని రాపిడి చేస్తూ బయటికి వస్తున్నప్పుడు అక్కడ ఉష్ణం అనేది వస్తుంది, వేడి అనేది జనరేట్ అవుతుంది. ఆ రకంగా రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ మనకు హీట్ అనే దానికి, రెసిస్టెన్స్ అనే ప్రాపర్టీ ఏదైతే, రెసిస్టెన్స్ అనే గుణం ఏదైతే ఒక కండక్టర్కి ఉన్నదో అది ఉష్ణము అనే దాన్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. దట్ ఈస్ కాల్డ్ హీటింగ్ ఎఫెక్ట్. ఉష్ణ చర్య అంటే ఎలక్ట్రిసిటీ, విద్యుత్ యొక్క ఉష్ణ చర్య ఏ విధంగా ఏర్పడ్డదంటే ఫండమెంటల్గా ప్రాథమికంగా అందులో ఉన్నటువంటి ఎలక్ట్రాను దాని పక్కనున్నటువంటి అయాన్ను లేదా పరమాణువుని రాపిడి చేసినప్పుడు ఏర్పడుతుంది అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది ఇక్కడ క్లోజ్ చేసేసి ఇంకా ఫర్దర్గా తర్వాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనం ఓమ్స్ లా అనే కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఓమ్స్ లా. ఓకే, ఓమ్స్ లా అనే కాన్సెప్ట్ని చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఓమ్స్ లా ఒక రెసిస్టెన్స్కైనా అంటే రెసిస్టెన్స్తో పాటు మనకు ఇండక్టెన్స్, కెపాసిటెన్స్ అనే కాన్సెప్ట్లో కూడా ఇది అప్లై అవుతుంది. ఓకే, ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాం. రైట్, ఓమ్స్ లా ఏం చెప్తుంది? ఇప్పుడు చూడండి, ఒక వాహకం అనేది ఉన్నది. ఒక వాహకము ఇది ఒక పక్కన ఎండు, ఇది ఇంకొక పక్కన ఎండు. ఓకే, చివర, ఇదొక చివర, వాహకం యొక్క ఇదొక చివర. మరి ఈ రెండు చివరల మధ్యలో నేను ఒక వోల్టేజ్, ఒక విద్యుచ్చాలక బలాన్ని నేను ప్రయోగించిన, ఒక పొటెన్షియల్ డిఫరెన్స్, ఒక వోల్టేజ్ని నేను ప్రయోగించడం అనేది జరిగిందనమాట. మరి అది ఏర్పరిచిన ఒక విద్యుచ్చాలక బలాన్ని నేను ఉపయోగించినప్పుడు ఏం జరుగుతుంది? కరెంట్ అనేది ఏర్పడుతుంది అనమాట. కరెంట్ ఏర్పడుతుంది. ఓకే, అయితే చూడండి, నేను కరెంట్ డైరెక్షన్ నేను ఇంతకుముందు చెప్పినప్పుడు ఇక్కడ పక్కన చిన్నగా చెప్పేస్తుంది దాన్ని. చూడండి, చిన్న కాన్సెప్టే. ఇప్పుడు రెండు ఇక్కడ ఇవి ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీనికి ఒక పొటెన్షియల్ అనేది నేను అప్లై చేసినాను, ఒక వోల్టేజ్ అనేది అప్లై చేసినాను. వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఇక్కడ నెగిటివ్ పొలారిటీ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ పొలారిటీకి వెళ్తాయి. ఎందుకంటే ఈ రుణావేశము దీని చేత వికర్షించబడి, ఓకే, ఈ ధనావేశం దీని చేత ఆకర్షించబడి ఈ రకంగా ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ నుంచి పాజిటివ్కు కదులుతాయని చెప్పేసి అన్నాం. అంటే దాన్ని బట్టి నేను ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క ప్రవాహం ఇక్కడ నుంచి ఇటు ఉందని చెప్పిన, అంటే కరెంటు, మరి దీనివల్ల కరెంటు ప్రవాహం ఏర్పడుతుందని చెప్పిన. కరెంటు ప్రవాహం అంటే ఎలక్ట్రాన్ ప్రవాహమే అని చెప్పిన. ఓకే, మరి ఇక్కడ మాత్రము నేను కరెంటు ప్రవాహాన్ని తీసుకుంటున్నప్పుడు పాజిటివ్ నుంచి నెగిటివ్కి తీసుకుంటా. ఎలక్ట్రాన్స్ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి కదులుతాయి, ఎలక్ట్రాన్స్ ఏమో ఇక్కడ నుంచి ఇక్కడికి కదులుతాయి. కానీ నేను కరెంటు ప్రవాహం తీసుకున్నప్పుడేమో దాన్ని రివర్స్లో తీసుకుంటా, పాజిటివ్ నుంచి నెగిటివ్ తీసుకుంటా. ఓకే, దీన్నే ఏమంటామంటే కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్. ఓకే, దీన్ని సాంప్రదాయక దిశానిర్దేశ సాంప్రదాయక విద్యుత్ దిశ అని చెప్పేసి అంటాం. సాంప్రదాయ విద్యుత్ దిశ అని చెప్పేసి అంటాం అనమాట. మరి ఈ సాంప్రదాయ విద్యుత్ దిశ అంటే ఏంటి అని అంటే ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహ దిశకి వ్యతిరేకంగా మనము కరెంట్ యొక్క ప్రవాహ దిశను గుర్తించడాన్ని, విద్యుత్ యొక్క ప్రవాహ దిశను గుర్తించడాన్ని కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ అని అంటాం. దీన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనే ఒక సైంటిస్ట్ చాలా రోజుల క్రితం దీన్ని
ప్రవేశపెట్టిండు. ఎందుకు ప్రవేశపెట్టిందంటే అది ఎలక్ట్రికల్ అనాలిసిస్లో కొన్ని అడ్వాంటేజ్ కొన్ని లాభాలు ఉన్నాయి దానివల్ల, కాబట్టి దాన్ని ప్రవేశపెట్టిండు. దాని గురించి మీకు అవసరం లేదు, మీరు మాత్రం ఇంతవరకు తీసుకోండి. అంటే ఎలక్ట్రాన్ యొక్క ప్రవాహానికి వ్యతిరేక దిశలోనే మనకు కరెంట్ యొక్క ప్రవాహ దిశని మనం సాంప్రదాయంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, ఓకే, క్లోజ్. సో ఇప్పుడు కరెంట్ యొక్క ప్రవాహ దిశ మనకు పాజిటివ్ నుంచి నెగిటివ్కి కదులుతూ ఉన్నదన్నమాట. రైట్, అయితే ఇక్కడ ఓమ్స్ ఏం చెప్పిండంటే ఈ వాహకంకి ఒక పొటెన్షియల్ డిఫరెన్స్, ఒక వోల్టేజ్ అనేది నేను ఇచ్చినప్పుడు అందులో జరుగుతున్నటువంటి కరెంట్ యొక్క ప్రవాహం, విద్యుత్ యొక్క ప్రవాహం అనేది ఓకే ఆ పర్టికులర్ వాహకం యొక్క చివర్లన నేను ప్రయోగించిన విద్యుత్ చాలక బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నాడు. ఓకే, అనులోమానుపాతంలో ఉంటుంది అన్నాడు. అదే దాన్ని ఓమ్స్ లా అని చెప్పేసి అంటాం. అంటే ఇక్కడ కరెంటు ఈజ్ ప్రపోర్షనల్ టు వోల్టేజ్, అంటే కరెంటు మనకు వోల్టేజ్కి ప్రపోర్షనల్గా ఉంది అని చెప్పిండు అంతే. సో దాన్ని ఇక్కడ దాన్ని ఎట్లా రాసుకోవచ్చు అంటే, నేను ఇంతకుముందు చెప్పిన కదా, అనులోమానుపాతం ఉన్నటువంటి సింబల్ని తీసేసి ఈక్వల్ టు సింబల్ పెట్టాలంటే ఒక స్థిరమైన గుణకం పెట్టుకోవాలని, స్థిరమైన వాల్యూ ఇక్కడ పెట్టాలని. అదే ఇక్కడ రెసిస్టెన్స్ అనమాట. ఇది డినామినేటర్లో పెడుతున్నాను ఆర్ అనేది. ఓకే, అంటే ఇది కింద పెడుతున్నా కింద. ఓకే, మరి దీన్ని ఇంకొక రకం కూడా చెప్పొచ్చు. ఓకే, సింపుల్గా ఇది ఇంకొక రకంగా చెప్పాలంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వోల్టేజ్ డ్రాప్ అనే దాని గురించి తెలియాలి. వోల్టేజ్ డ్రాప్. ఓకే, సో అది ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అనేది నేను సింపుల్గా చెప్తా ఇక్కడైతే. మళ్ళీ దాని కేవీఎల్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కానీ తర్వాత ఎప్పుడు కానీ దాన్ని ఇంకా ఫర్దర్గా చూద్దాం. ఓకే, వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ వోల్టేజ్ అనేది మనం ఇచ్చాం కదా, ఈ ఇచ్చిన వోల్టేజ్ ద్వారా మన కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ కరెంటు ఈ రకంగా ప్రవహిస్తున్నప్పుడు ఈ వోల్టేజ్ని కూడా మోసుకెళ్తుంది అనమాట ఇక్కడ. ఓకే, వోల్టేజ్ను మోసుకెళ్ళి ఇక్కడ ఈ వాహకం ఉంది, ఈ వాహకంలో రెసిస్టెన్స్ ఉంది లోపల అని చెప్పినాం కదా. దీని ఇట్లా నేను చూపిస్తున్నా. ఈ కరెంటు ఈ వోల్టేజ్ని తీసుకెళ్ళి ఈ వోల్టేజ్ని ఇక్కడ దీనిలో డ్రాప్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఇడిచిపెడుతుంది కొంత వోల్టేజ్ని. చూడండి జాగ్రత్తగా, వోల్టేజ్ ఎప్పుడైతే కనెక్ట్ చేసినామో దానివల్ల ప్రొడ్యూస్ అయినటువంటి కరెంటు ఈ వాహకంలో ఉన్న రెసిస్టెన్స్ ద్వారా ప్రవహించి ఆ రెసిస్టెన్స్లో ఆ వోల్టేజ్ని విడిచిపెడుతుంది. ఓకే, దాని దగ్గర వదిలేస్తుంది అనమాట. ఆ వదిలేసినటువంటి ఆ వోల్టేజ్నే మనం ఇక్కడ ఏమంటామంటే డ్రాప్ అని చెప్పేసి అంటాం అనమాట, డ్రాప్. ఓకే, మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వోల్టేజ్, ఇక్కడ ఎంత వోల్టేజ్ని వదిలేసింది అనేది ఈ రెసిస్టెన్స్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది, లేకపోతే ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా, ఈ వదిలేసినటువంటి డ్రాప్ ఇక్కడ నుంచి ఈ డ్రాప్ ఇక్కడ వదిలేస్తున్నటువంటి డ్రాప్ అనేది ఈ రెసిస్టెన్స్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది, ఈ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, దీన్ని ఇంకా బెటర్గా అర్థం చేసుకోవాలంటే మీరు ఇక్కడ నెక్స్ట్ అర్థం చేసుకుంటారు. ఈ ఓమ్స్ లా చెప్పేది అదే. ఇక్కడ ఏమంటే ఈ రెసిస్టెన్స్లో వోల్టేజ్ డ్రాప్ జరుగుతుందని చెప్పినాం కదా. ఓకే, అది మీరు అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు కాన్సెప్ట్ ఏంటంటే వోల్టేజ్ డ్రాప్ అంటే ఒక వాహకం గుండా కరెంటు ప్రవహిస్తున్నప్పుడు దానిలో వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు వోల్టేజ్ ఈ ఓమ్స్ లాని మరో విధంగా రాస్తున్నా. నేను ఎట్లా రాస్తున్నా అంటే, ఒక వాహకంలో కరెంటు ప్రవహిస్తున్నప్పుడు అందులో వోల్టేజ్ డ్రాప్ అనేది జరుగుతూ ఉన్నది. ఆ జరుగుతున్న వోల్టేజ్ డ్రాప్ అనేది దానిలో దానిలో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్కి ప్రపోర్షనల్గా ఉంటుంది, అంటే అనులోమానుపాతంలో ఉంటుందని చెప్తుంది అనమాట. అంటే V ప్రపోర్షనల్ టు I అనేది ఇంకో కాన్సెప్ట్ ఇక్కడ. అంటే ఇక్కడ జరుగుతున్న వోల్టేజ్ డ్రాప్ దానిలో ప్రవహిస్తున్నటువంటి కరెంట్కి అనులోమానుపాతంలో ఉంటుందన్నమాట. ఓకే, మరి ఇక్కడ చూడండి, దీని ప్రపోర్షనాలిటీ మళ్ళీ తీసేసి ఒక స్థిరమైన గుణకం పెట్టుకోవాలన్నా కదా. ఈ స్థిరమైన గుణకము ఏం పెట్టుకోవచ్చు, రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు. చూడండి, రెసిస్టెన్స్ పెట్టుకోవచ్చు. ఎందుకు రెసిస్టెన్స్ కాన్స్టెంట్? మరి నేను ఇంతకుముందు చెప్పాను, రెసిస్టెన్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? ఓకే, లెంత్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ మీద డిపెండ్ అవుతుందని చెప్పినాం ఇక్కడ. మరి లెంత్ అంటే దాని యొక్క పొడవు, దాని యొక్క వైశాల్యం మీద డిపెండ్ అవుతుందని చెప్పాము మనకు. మరి దాని యొక్క ఇది కొంత పొడవు కొంత వైశాల్యాన్ని కలిగి ఉన్నది. ఇక్కడ అది స్థిరమే కదా, దాన్ని ఇట్లా సాగదీసినంత వరకు, లేకపోతే దాన్ని కొట్టి దాన్ని ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ విడదీసి ఇది చేసినంత వరకు అది కాన్స్టెంటే. ఓకే, అట్లా చేస్తలేం కాబట్టి అది స్థిరమే. దాని యొక్క లెంత్, దాని వైశాల్యము, దాని పొడవు వైశాల్యం స్థిరమే. అది స్థిరం ఉన్నప్పుడు రెసిస్టెన్స్ కూడా స్థిరమే కాబట్టి ఆ స్థిర గుణకాన్ని మనం ఇక్కడ కన్సిడర్ చేసుకుందాం. ఆ రకంగా R ఇంటూ I. ఓకే, సో దాన్నే V ఈజ్ ఈక్వల్ టు IR అని రాస్తారనమాట. కాబట్టి V ఈజ్ ఈక్వల్ టు IR అని రాయొచ్చు, లేకపోతే I ఈజ్ ఈక్వల్ టు V/R అని రాయొచ్చు. V/R అని రాసినప్పుడు అది కరెంట్ని చూపిస్తుంది, I ఇంటూ Rని చూపించినప్పుడు అది వోల్టేజ్ డ్రాప్ని చూపిస్తుందని చూసుకోవాలి, వోల్టేజ్ డ్రాప్. ఓకేనా, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అన్నా వోల్టేజ్ అన్నా ఒకటే, దాన్ని మళ్ళీ వేరేగా కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ఇది ఓమ్స్ లాకి సంబంధించింది. ఓమ్స్ లా ఏం చెప్తుంది, ఒక వాహకంలో ప్రవహిస్తున్నటువంటి కరెంటు దానికి ఇచ్చినటువంటి
పొటెన్షియల్కి విద్యుత్ చాలక బలానికి ప్రపోర్షనల్గా ఉంటుంది, అనులోమానుపాతంలో ఉంటుందని చెప్తుంది ఒకటి. ఇంకొక రకంగా చెప్పాలంటే ఒక వాహకం ద్వారా కరెంటు ప్రవహిస్తున్నప్పుడు అందులో జరుగుతున్నటువంటి వోల్టేజ్ యొక్క విడుదల, వోల్టేజ్ యొక్క డ్రాప్ అనేది మనకు దానిలో ప్రవహిస్తున్నటువంటి కరెంటుకి అనులోమానుపాతంలో ఉంటుందని చెప్తుంది. రెండు సందర్భాలలో కూడా స్థిర గుణకము ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ రెసిస్టెన్స్. ఆ రకంగా I=V/R, V=IR అనే కాన్సెప్ట్స్ మనకు వచ్చేసినాయి ఇక్కడ నుంచి. ఓకే, హోప్ ఇట్ ఇస్ క్లియర్, అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి సో ఇక్కడ మనం ఓమ్స్ లా అనే కాన్సెప్ట్ చదివినప్పుడు దాని అవుట్కమ్స్, ఓకే, ఈ ఫార్ములాస్ ఏంటి, I=V/R ఆర్ V=IR R=V/I అనేది ఇక్కడ మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలనే దానికి ఒక పవర్ ట్రయాంగిల్ అనే దాన్ని ఒక డ్రా చిన్నప్పుడే చెప్తారు. ఓకే, సో దాన్ని ఇట్లా రాస్తారనమాట. ఓకే, సో V=IR. ఓకే ఓకే, దాన్ని ఇట్లా రాసుకుందాం. ఓకే, ఇక్కడ ఓకే, సో ఇక్కడ I రాసుకుందాం, ఇక్కడ V రాసుకుందాం, R రాసుకుందాం. R=V/I, I=V/I. ఓకే, అట్లా కాదు, 1 సెకండ్. ఓకే ఓకే, 1 సెకండ్. ఓకే, మనకు R=V/I. సో V/I R అని రాసుకోండి. ఓకే, IR=V అని రాసుకోవచ్చు, I×R. ఓకే, సరే అండి, చాలా వేసింది, మర్చిపోయాను. ఓకే, ఇది బెటర్. ఓకే, ఇది రైట్. ఓకే, సో ఇలాగా మనం తీసుకుంటే V=IR. ఓకే, సో రైట్, V=I. ఇక్కడ ఇప్పుడు ఇది కావాలంటే దీన్ని మూసేయాలన్నమాట. ఓకే, సో ఇది కావాలి అనుకుంటే దీన్ని మూసేయాలి. ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీన్ని మూసేయండి. ఇప్పుడు దీన్ని మూసేసామనుకో V=IR వస్తుంది. ఇప్పుడు దీన్ని మూసేసామనుకో I=V/R వస్తుంది. మరి దీన్ని మూసేసామనుకో R=V/I వస్తుంది అనమాట. సో దీన్ని ఏమంటామంటే పవర్ ట్రయాంగిల్. ఓకే, సో సారీ, మ్యాజిక్ ట్రయాంగిల్ అంటాం, ఓమ్స్ ట్రయాంగిల్ అంటాం, లేకపోతే ఓమ్స్ ట్రయాంగిల్. ఓకే, ఓమ్ ట్రయాంగిల్ అంటాం. ఓమ్ ట్రయాంగిల్ మనకు ఈ V అండ్ I అండ్ R మధ్యలో సంబంధాన్ని చూపించడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దీన్ని గుర్తుపెట్టుకుంటే పైన V, కింద I అండ్ R అనేది వస్తుంది. ఓకే, రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ఓమ్స్ లా అనమాట. ఓకే, మరి ఈ ఓమ్స్ లా ఏదైతే ఇక్కడ చెప్పామో ఇది అన్నిటికీ అప్లై అవ్వదు. ఓకే, అన్ని సందర్భాల్లో కూడా అప్లై కాదు, కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి దీనికి, పరిమితులు. ఓకే, లిమిటేషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, సో అది ఏందనేది చూస్తాము. అయితే ఓమ్స్లా ఏంటంటే ఓన్లీ మనకు ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు, టెంపరేచర్ స్థిరంగా ఉన్నప్పుడు, టెంపరేచర్ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఒక స్థిర ఉష్ణోగ్రత మధ్య మాత్రమే ఓమ్స్లను అప్లై చేయాలి. అంటే ఈ I=I ప్రపోర్షనల్ టు V ప్రపోర్షనల్ టు I అనే రిలేషన్స్ ఇవన్నీ కూడా ఉష్ణోగ్రత స్థిరంగా ఉన్నప్పుడు మాత్రమే అప్లై అవుతాయి. వేరు ఉష్ణోగ్రతల మధ్య అది కుదరదు అనమాట. ఓకే, అది ఒకటి. ఓకే, సో నీట్గా రాస్తాను ఇక్కడ చూడండి. ఒకటేమో టెంపరేచరు, ఉష్ణోగ్రత. ఇంకోటి రేఖీయ అంశాలకు మాత్రమే, అంటే లీనియర్ ఎలిమెంట్స్కి మాత్రమే ఇది అప్లై అవుతుంది. లీనియర్ ఎలిమెంట్స్కి మాత్రమే అప్లై అవుతుంది. నాన్ లీనియర్ ఎలిమెంట్స్కి ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు డయోడు, మనకు ట్రాన్సిస్టరు, ఇవన్నీ కూడా నాన్ లీనియర్, అంటే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, VI క్యారెక్టరిస్టిక్స్ నాన్ లీనియర్ ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు డయోడ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే ఎట్లా చదువుకున్నారు, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాటికి అప్లై అవ్వదు. VI క్యారెక్టరిస్టిక్స్ తీసుకుంటే వోల్టేజ్ కరెంట్ మధ్యలో రిలేషన్ ఇట్లా లీనియర్, ఇట్లా ఉండాలి, స్ట్రైట్ ఉండాలన్నమాట. స్ట్రైట్ 45 డిగ్రీస్తో ఉంటే దాన్ని లీనియర్ అంటాం. అలాంటి వాటికి అది అప్లై అవుతుంది అనమాట. ఓకే, దీనికి సంబంధించి మరి ఇంకోటి ఏకదిశ అంటే సింగిల్ డైరెక్షన్లో, ఓకే, వన్ వే డైరెక్షన్లో ఉండేటువంటి ఏకదిశ అంశాలకు కూడా, అంటే అవి కూడా మనకు డయోడ్ ట్రాన్సిస్టర్లే. ఓకే, సో అలాంటి వాటికి కూడా ఇక్కడ ఇది అప్లై కాదనమాట. సో ఓమ్స్ లా అనేది అది ఒక రకమైన అంశం.
ఓకే, ఇంకా మనము తీసుకుంటే హై వోల్టేజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్స్. ఓకే, ఎక్కువ వోల్టేజ్, ఓకే, మరీ ఎక్కువ వోల్టేజ్ ఉన్నటువంటి హై వోల్టేజ్ హై ఫ్రీక్వెన్సీ, హై వోల్టేజ్ హై ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో మళ్ళీ చెప్తాం అవసరం వచ్చినప్పుడు. ఆ హై ఫ్రీక్వెన్సీ అండ్ వాటికి సంబంధించి కూడా ఇది అప్లై అవ్వదన్నమాట. సో ఇవన్నీ కూడా మనము ఏంటి లిమిటేషన్స్గా తీసుకుంటాం. ఓకే, ఉష్ణోగ్రత, రేఖీయ అంశాలు, ఏకదిశ అంశాలు, ఓకే, యూనిలాటరల్ డివైజెస్, ఓకే, ఏకదిశ డివైజెస్. ఆ తర్వాత మనకు హై వోల్టేజ్ అండ్ హై ఫ్రీక్వెన్సీ సందర్భాల్లో కూడా ఇది మనకు వర్తించదు అనేది అంశం. ఓకే, సో దీనికి సంబంధించి ఓమ్స్ లా గురించి మనం క్లియర్గా డిస్కస్ చేసాం. ఆ తర్వాత రెసిస్టెన్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ రెసిస్టివిటీ దాని గురించి డిస్కస్ చేసాం. ఓకే, ఇవి దీనికి సంబంధించిన చాలా ముఖ్యమైన అంశాలు. తర్వాత మనం ఇండక్టెన్స్ అనే కెపాసిటెన్స్ కాన్సెప్ట్స్కి వెళ్తాము. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ తెలియజేయండి. ఖచ్చితంగా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసము. కాబట్టి థ్యాంక్ యూ. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఓకే, సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ అండ్ వేరే ఫ్రీ మెటీరియల్స్ అన్నీ కూడా నేను అందులో పోస్ట్ చేస్తున్నాను. అప్డేట్స్ అన్నీ కూడా అందులో పెడుతున్నాను అనమాట.